హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో బియ్యంని ఎక్కడ వాడకుండా ఓన్లీ పెసర్లతోనే ఇలా పెసరట్టు అయితే వేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బియ్యం ఎక్కువగా యూజ్ చేయకుండా కూడా వాళ్ళు ఉంటారు కదా, షుగర్ పేషెంట్స్కి అలా అయితే చాలా బాగుంటుంది ఈ పెసరట్టు అనేది. ఈ వీడియోని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక కప్పు పొట్టు ఉన్న పెసర్లు అయితే తీసుకున్నానండి. పొట్టు ఉన్నట్టువైతే పెసరట్టుకైతే చాలా బాగుంటుంది టేస్ట్. పొట్టు లేనివి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో. ఇవి రాత్రి అంతా నానబెట్టేసుకోవాలి. రాత్రి అంతా నానబెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ కల్లా ఇలా నానిపోయి ఉంటాయి. ఇవి ఇప్పుడు మనం ఒక మిక్సీ బౌల్కి అయితే వేసేసుకుందాము. మిక్సీ బౌల్కి అయితే ఇప్పుడు అన్నీ వేసేసుకోవాలండి. బియ్యం యూజ్ చేయకుండా ఇలా పెసరట్టు వేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దోశ కంటే పెసరట్టు ఇంకా మంచిది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్క అయితే కట్ చేసి ఈ విధంగా వేసుకున్నాను. ఒక ఆనియన్ అయితే వేసాను, గ్రీన్ చిల్లీ అయితే వేసాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని మనం మెత్తగా అయితే గ్రైండ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే ఈ పిండిని అంతా వేసేసుకోవాలి. అందులో కాస్త బేకింగ్ పౌడర్ అయితే కొద్దిగా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఒక గరిటె తీసుకొని మొత్తం కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఆలోపు మనము ఈ పెసరట్టులోకి ఆనియను, కొత్తిమీర, క్యారెట్ అయితే తురిమి ఈ విధంగా అయితే పెట్టేసుకుందాము. సన్నగా ఎంత వీలైతే సన్నగా అంత కట్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ పెన్నం అయితే పెట్టేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఇప్పుడు దోశల్లాగా అయితే వేసేసుకోవాలి. బియ్యం లేకుండా ఓన్లీ పెసర్లతో ఈ విధంగా చేసుకున్నారంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. దోశల కంటే పెసరట్టు చాలా హెల్త్ అని చెప్పవచ్చు. వీక్లీ 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా ఇలా చేసుకోవడం తినొచ్చండి. పెసర్లు చాలా మంచిది హెల్త్కి. ఇలా దోశల్లాగా అయితే మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ అయితే వేసుకుందామండి. కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ అయితే ఈ విధంగా పెసరట్టు మొత్తం పైన వేసేసుకోవాలి. అలాగే క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి. ఇలా క్యారెట్ వేసుకోవడం ద్వారా, ఆనియన్స్ వేసుకోవడం ద్వారా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారండి. ఇప్పుడు కొత్తిమీర అయితే కొద్దిగా వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీరా అనేది మనం ఇక్కడ పైన వేసుకున్నామంటే జీరా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది పెసరట్టుకి. కొద్దిగా జీరా వేసుకోవాలి, జీలకర్ర. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనము చెక్క ఉంటుంది కదండి, అలా మొత్తం ఒత్తేసుకోవాలి. ఒత్తేసుకుంటే మనం తిప్పి వేసుకున్నప్పుడైనా సరే పోకోకుండా అలానే అతుక్కొని ఫ్రై అయితే అవుతాయి బాగా. ఇది మీకు 2 టైమ్స్ కావాలంటే 2 వల్లైనా కాల్చుకోవచ్చు. ఇక్కడ నేను ఒక సైడ్ అయితే కాల్చుకున్నానండి ఫ్రైగా. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. అంతేనండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.